అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం బోడుప్పల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయానికి అయితే వచ్చామండి. ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణుడికి నిత్యము అనేకమైన పూజలు చేస్తూ ఉంటారు, ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి, అలాగే వివాహం కాని వాళ్ళకి ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే గనక సంతానం భాగ్యం కలుగుతుంది, అలాగే వివాహం కూడా జరుగుతుంది. సో ఇక్కడ కృష్ణుడే కాదండి, ఇంకా చాలా ఉపాలయాలు ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి పంతులుగా నడుదాం, ఇంకా ఎలాంటి ఉపాలయాలు ఉంటాయి, కృష్ణుడికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే గోవింద కృష్ణ మనతో పాటు అర్చకులు సద్గుణాచార్యులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అయ్యగారు. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రేయాజుషం. జై శ్రీమన్నారాయణ. ప్రతిరోజు కృష్ణుడికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? మనము గత 12 సంవత్సరాలుగా మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములతో మన దేవాలయంలో పాంచరాత్ర ఆగమ సిద్ధాంతం ప్రకారము ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వహిస్తూ ఉంటాము. ఈ ఆలయం విశేషం ఏంటి అంటే, మనం సాధారణంగా మన విష్ణుమూర్తి యొక్క అవతారాలు 10. దాంట్లో మనకు ముఖ్యమైనది మన మానవ జన్మకి దగ్గరగా ఉన్నటువంటి అవతారము శ్రీకృష్ణ అవతారం. అటువంటి స్వామి ఇక్కడ మనకు అర్చామూర్తిగా దర్శనమిస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ చేసేటువంటి పూజా కార్యక్రమాలు ఉదయం మనం 5:30 సుప్రభాత సేవతో ప్రారంభం చేసుకొని, దాని తర్వాత అభిషేక కార్యక్రమాలు, అర్చనాది కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వర్తిస్తూ ఉంటాం మేమంతా కూడా. ఇక్కడ స్వామి యొక్క విశేషం ఏంటి అంటే, మనకి ఇక్కడ స్వామి సంతాన వేణుగోపాల స్వామిగా, అంటే ఎవరికైనా సంతానంలో ఆలస్యమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఇక్కడ ఉంజలి సేవ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి, తద్వారా వాళ్ళకి శీఘ్రంగా సంతానం కలగాలి అనే సంకల్పం ద్వారా ఆ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే వివాహం ఆలస్యమైన వాళ్ళకు కూడా చక్కగా స్వామివారికి ఒక పుష్పమాలని అందింపజేసి వాళ్ళని ప్రదక్షిణ పూర్వకంగా వివాహ సంకల్పాన్ని చెప్పించి అది స్వామికి సమర్పించి, దాని తర్వాత వాళ్ళకి ఎవరికైతే వివాహం కావాలో వారికి ఆ పుష్పమాలను సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ విశేషము సంతానము వివాహం అనేది కాబట్టి స్వామి మనకు చక్కగా ఇక్కడ అర్చామూర్తిగా దర్శనమిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కాకుండా ప్రతి ఏటా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఇక్కడ మనము కృష్ణాష్టమికి చక్కగా 2 రోజులు కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాం. అలాగే మనము వైకుంఠ ఏకాదశి ఉన్న గత 10వ తారీఖున మనకు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో చక్కగా మనము స్వామి ఉత్తర ద్వార దర్శనాన్ని మనకి ఇచ్చాడు. అలాగే ధనుర్మాస కార్యక్రమాలు ఇక్కడ విశేషంగా జరుగుతాయి. 30 రోజుల పాటు చక్కగా తిరుప్పావై ఆ కార్యక్రమాలు ఉదయం 5:30 ప్రారంభం చేసుకొని చక్కగా మనకు 6:30 ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. అది ప్రతిరోజు నిత్యం 30 రోజులు జరుగుతుంది. అలాగే చివరి రోజు గోదా కళ్యాణంతో మనకు ధనుర్మాస ఉత్సవాలన్నీ పూర్తవుతాయి. అలాగే మనకి ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి మాసంలో 13వ తారీఖు నుండి మనకు ఇక్కడ త్రయోదశ వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం అవుతూ ఉన్నాయి. అంటే 13 సంవత్సరాలు అవుతుంది అప్పటికి మనం దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసుకుని. అది మనకు ఫిబ్రవరి మాసంలో 13వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఉంటాయి. అలాగే ఆ 5 రోజులు కూడా చక్కగా మనకు ఒకరోజు సుదర్శన హవనము, ఒకరోజు లక్ష్మీ నారసింహ హవనము, అలాగే ఒకరోజు సంతాన ఇష్టి, అలాగే ఒకరోజు విశేషంగా కళ్యాణ మహోత్సవము, అలాగే ఒకరోజు వాహన సేవా కార్యక్రమాన్ని ఇక్కడ చుట్టూ ఉండేటువంటి కాలనీ మొత్తం కూడా చక్కగా గరుడ వాహనంలో స్వామివారిని ఊరేగించడం జరుగుతుంది. ఇదంతా కూడా చాలా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడ ఇంకా ఈ ఆలయంలో ఏ ఉపాలయాలు ఉన్నాయి? ఇక్కడ మనకు పక్కన మహాలక్ష్మి అమ్మవారు, అలాగే ఇక్కడ శివాలయం కూడా ఉంది. ఆ శివాలయంలో ప్రతి కార్తీక మాసంలో అత్యంత వైభవంగా మనకు రుద్రాభిషేకాలు, తద్వారా ధవనాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కింద మనకి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది.
అక్కడ మనకు హనుమాన్ జయంతి రోజు చక్కగా మన్యు సూక్త హవనాలు కూడా మనం జరిపిస్తూ ఉంటాం. మనతో పాటు అర్చకులు వీరేంద్ర గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఆంజనేయ స్వామికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు రోజు? ఆ రోజు నిత్యం మామూలుగా దైవారాధన ఉంటుంది. కావున దాంతోపాటు ఇంకా మామూలుగా అర్చనాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా స్వామివారికి ప్రత్యేకంగా శని మంగళవారాల్లో ఎవరైనా కానీ భక్తులు తమలపాకులు తెస్తే వారికి అష్టోత్తరంతో అర్చనాది కార్యక్రమాలతో పాటు మంచిగా జరుగుతుంది. కావున అటువంటితో పాటుగా స్వామివారికి ప్రత్యేకంగా ఎవరైనా కానీ భక్తులకి అనారోగ్యాలతో ఎవరైనా కానీ బాధపడుతూ ఉంటే వాళ్ళకి అనారోగ్యాలు తొలగిపోవడానికి ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి ఇదే శ్రీకృష్ణ దేవాలయం కిందన ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి దగ్గరికి వచ్చి వాళ్ళు ఆకుపూజ చేయించుకుంటే వాళ్ళ అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. సో ఇక్కడ ఒక భక్తురాలు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? లత. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే ఉంటాం మేము. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? ఇక్కడ 12 years నుంచి ఈ టెంపుల్ ఉంది. చాలా బాగా పూజలు జరుగుతాయి. ధనుర్మాసంలో మాత్రం నెల రోజులు పూజలు జరుగుతాయి. ఇంకా వార్షికోత్సవాలు కూడా బాగా జరుగుతాయి. ఇంకా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, వివాహం కలగని వాళ్ళకి కూడా వివాహం జరుగుతుంది. ఆలయానికి రాగానే ఏమనిపిస్తుందమ్మా మీకు? చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పంతులు గారు కూడా చాలా పూజలు బాగా చేస్తారు, హోమాలు అన్నీ బాగా చేస్తారు. కృష్ణ మందిరం దగ్గరే గోశాల కూడా ఉందండి. ఇక్కడ గోశాలని చూసుకునే ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రంగా. ఓకే, ఎప్పటి నుంచి చూసుకుంటున్నారు? మేము సంవత్సరం నుంచి ఇక్కడ చూసుకుంటున్నాం మేడం. అంటే ఏమేం చేస్తారు? డైలీ పొద్దున్నే వచ్చి పెండ తీసేసి ఆవులకి గడ్డి మేత వేసుకుంటాము. ఇప్పుడు ఆవినింది, ఆవిన తర్వాత దానికి దాన పెట్టేసి ఇంత పాలు పిండుకుంటాము. అభిషేకానికి చేస్తాము కృష్ణునికి. టెంపుల్కి మాత్రమే ఇస్తున్నాం మేము పాలు ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ గోవులన్నీ కూడా పాలు అన్ని దేవునికి ఇస్తారు. దేవునికి సంబంధించినటివే. ఎవరైనా కానీ భక్తులు వచ్చిన వాళ్ళు గిడ్డికి ఏమైనా కానీ ఇవ్వగలుగుతూ ఉంటే ఇచ్చిపోయేటోళ్ళు ఇస్తారు దాతలు. సో విన్నారు కదండి, కృష్ణుడికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారో పంతులు గారు అంతా కూడా వివరించారు. అలాగే ఇక్కడ కృష్ణ దేవాలయమే కాకుండా చాలా ఉపాలయాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి కానివ్వండి, సాయిబాబా కానివ్వండి, అలాగే అమ్మవారు కానివ్వండి, ఇలా చాలా ఉపాలయాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఆలయానికి వస్తే తెలుస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అయితే. అండ్ ఈ ఆలయం అడ్రస్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా రావచ్చు, వచ్చి ఏ రోజైనా సరే వచ్చి మీరు కృష్ణుని దర్శించుకోవచ్చు. అలాగే ఉపాలయాలు కూడా ఉంటాయి కాబట్టి సో అందరి దేవుళ్ళని ఒకేసారి దర్శించుకోవచ్చు. సో ఈ ఆలయ ధర్మకర్త వచ్చేసరికి కృష్ణారెడ్డి గారు, అలాగే చైర్మన్ వచ్చేసరికి అంజి పటేల్. ఇదండి ఈరోజు ప్రత్యేకమైన ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ లక్ష్మణ్తో సంతోషి.